శుభవర్తమానము. పువ్వు లాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం. ఇందాక విన్నాం కదా, మన జీవితాల్లో పువ్వులు లెక్క వికసిస్తుంటాం. గడ్డి వెండితలగల పువ్వు కూడా వెండిపోతుంది. గాలి వీచగానే ఆ పువ్వు గాలికి లేచిపోతుంది, గడ్డి కూడా గాలికి లేచిపోతుంది. అలాగే మానవ జీవితం క్షణభంగరం. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాలము, ఈ చక్కటి శుభవర్తమానం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. శుంకేశ్వర గ్రామ ప్రజలారా, మరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు సెలవించిన మాట ఏదంటే, మరి మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, రక్షణ మీకు అవసరము, బాప్తిస్మం అవసరము. మరి పరలోక రాజ్యములో చేరాలంటే అల్లరితో కూడిన ఆటపాటలైనా, సరస్వక్తులైనా, కామ వికారములైన, బూతులైనను మరి చెడ్డవాటిని జరిగించువాడు పరలోక రాజ్యం చేరడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతే, పరలోక రాజ్యము చేరలేము. ఓ సోదరి సోదరులారా, వీటిని అన్నింటినీ మరి జరిగించేవాడు పరలోక రాజ్యం చేరలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు సెలవిస్తుందంటే, మరి మన జీవితము గడ్డి లాంటిది, పువ్వు లాంటిది. ఎప్పుడు మనము చనిపోతామో తెలియదు. గ్యారెంటీ లేని బ్రతుకు దేవుడు వారంటీ ఇస్తున్నాడు నీకు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షణ పొందితే నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం, అగ్నిగుండము, పాతాళము, అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి ఒక గొప్ప నరక యాతన తప్పిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఈ లోకం శాశ్వతమా మనకు? ఈ భూమి శాశ్వతమా? ఈ ఇల్లు, ఈ కుళాయిలు, ఈ నీళ్లు, ఇవన్నీ, ఈ గేరి మనమంతా ఒక రోజు విడిచిపెట్టి వెళ్లాల్సిందే. కానీ మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు తాను శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయమని 3వ దినమున సజీవుడిగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాను. ఆ విశ్రాంతి రాజ్యంలో నీకు కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, అక్కడ పనిపాండలు ఉండవు. ఆ రాజ్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరనే ఉండవు. అందుకే యోహాను సువార్త మీకు ఇవ్వబడుతున్న యోహాను సువార్తలో చదవండి 14వ అధ్యాయములో మీ హృదయములు